మా ఊరు ఎవ్వరు రాలేదయ్యా, ఈ అయ్యే వచ్చాడు. మా మచ్చిలేషన్కి ఇదే రావడం ఫస్ట్. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయొద్దని పెద్ద మాట అన్నారు. మైన్యం బాక్సైడ్ సార్, ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ఎప్పుడు తవ్వుకొని వెళ్ళిపోదామని చూసేవాళ్ళు తప్ప కానీ ఆ సమస్యను మీరు అరికడదామని చెప్పడం నెంబర్ 1 సార్. ఇక్కడ రోడ్డు పక్కన గోండి చిన్న సంచిలో ఏ శవమైనా ఉంటే అది విజయనగరం శ్రీకాకుళం శవమే. మాకు కావాల్సింది రైతుక చెరువు మీద, గుర్తు చెరువు మీద యాజమాన్య హక్కులు మాకు కావాలని మేము అడుగుతున్నాం. ఏమొద్దు సార్, జనాలకు కావాల్సింది బ్రతకడానికి విద్య, ప్రాణం కాపాడుకోవడానికి వైద్య కావాలి సార్. ఆ రెండు మీరు ఇవ్వగలిగితే ఏ బడుగు బలహీన వర్గాలు ఉండవు సార్. పింగళ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది. దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సార్ ఇది. కొండ వెంకటప్ప గారు పుట్టిన నేల సార్ ఇది. మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు. ప్రతి చోట కూడా మేము ఎంత చేరువుగా ఉండి వర్క్ చేసినా సరే ఒక వర్ణ వివక్ష అనేది నాయ బ్రాహ్మణుల దగ్గర ఉందన్న. ఈ రోజున నాయ బ్రాహ్మణుడు లేకపోతే సమాజంలో ఎవరైనా నీట్గా తిరగలరా? గడ్డం గీయడానికి మేము కావాలి, చేతి గోర్లు తీయడానికి మేము కావాలి, హెయిర్ కట్ చేయడానికి మేము కావాలి, రంగు వేయడానికి మేము కావాలి. ఈ రోజున మంగళ వాద్యం లేకపోతే ఎక్కడైనా ఒక పెళ్లి జరగలదా? కానీ ఎందుకు మాకు ఈ వివక్ష? నేను ఒక మహిళగా, చేనేత కార్మికురాలిగా వాళ్ళ సమస్యలు చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను సార్. ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్కి చెప్పడానికి కూడా నేను ఈరోజు బయటికి రాలేదు సార్. ఈ రోజున ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం సార్. నాకు రిలీజ్ అనే మాట కన్నా దానికన్నా తక్కువ పాకి వ్యక్తులరా, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళరా, మనం వేరే వ్యక్తులం. దశాబ్దాలుగా గుండెల్లో అణిచిపెట్టుకున్న బాధలను పంచుకునే నాయకుడు కరువై మూగబోయిన వర్గాలకు ఒక వేదికనిచ్చి వారి గళానికి బలాన్నిచ్చింది జనసేన. 4.5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని నేను చూస్తున్నాను. పేదవాడికి న్యాయం జరిగేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే సాధ్యమని నేను నమ్ముతున్నాను. ఏ ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎంతమందికి గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి, ఎంతమందికి పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. నేను నిజంగానే అంబేద్కర్ వారసుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీరు అంబేద్కర్ గారి గురించి చెప్పినప్పుడల్లా నేను షెడ్యూల్డ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నా అంబేద్కర్ నేను ఎందుకు తక్కువ చదివాను, నేను ఎందుకు తక్కువ నేర్చుకున్నానని, ఆ తర్వాత పుస్తకాల పురుగయ్యాను మీ ద్వారా. మీ యాక్టివిటీస్ కానీ, మీ మాటల విధానం కానీ, మీరు చేస్తున్నటువంటి పని కానీ, మీ క్రమశిక్షణ జీవితం కానీ ఎంత 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 కరుడుగట్టిన దుర్మార్గుడైనా మీ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా మారాల్సిందే మంచి వ్యక్తిగా. స్వాతంత్ర్యం మా స్వాతంత్ర్యం నీకు 70 ఏళ్ళు నిండినయమ్మ స్వాతంత్ర్యం నీ వచ్చి ఎన్నేళ్ళయిందమ్మా స్వాతంత్ర్యం. యువతరానికి సంపద విడిచిపెట్టాం. యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం, మోసం తప్ప. ఒకటి చెప్తున్నాను మా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, మీ అందరికీ ఆశలున్నాయి, ఆశయాలున్నాయి, మీకు కళలున్నాయి. బంగారు భవిష్యత్తు అనే కళలుంది మీకు. మీ కళల్ని చంపుకోవద్దు, కళల్ని పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని అడ్డంగా ఖండించే వరకు కళలు కను, కళలు కను, కళలు కను. నేను మీకు అండగా ఉంటాను. అణచబడిన వ్యవస్థపై అంతర్మథనం, అణగారిన భాగ్యులకు ఆశాదీపం, రగులుతున్న జనఘోషకు సంఘీభావం,